సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. బాహుబలి సినిమాని మీరు రూపొందించడానికి స్ఫూర్తి ఏమిటి అని రాజమౌళిని అడిగితే, బాహుబలి సినిమాని తీయటానికి మోటివేషన్ ఇచ్చిన అంశాల్లో ఒక అంశంగా దీని గురించి వివరించడం జరిగింది. బిజినెస్ పరంగా ప్రస్తుతం ఉన్నదే అసలైన తెలుగు సినిమా మార్కెట్ కాదు. తెలుగు సినిమా మార్కెట్ కి బోల్డ్ అంత పొటెన్షియల్ ఉంది, కానీ దాన్ని ఎవరు సరిగా ఉపయోగించుకోవట్లేదు. కాన్సన్ట్రేట్ చేసి కొడితే 100 కోట్లు వసూలు చేయడం చాలా ఈజీ. ఎక్కువ మంది ఆడియన్స్ ని థియేటర్లకి రప్పించలేకే తెలుగు సినిమా తన మార్కెట్ పరిధిని ఒక లెవెల్ వరకు మాత్రమే పరిమితం చేసుకుంది. వాళ్ళందరినీ కూడా థియేటర్లకి రప్పించగలిగితే అద్భుతాలు చూడొచ్చు అని ఆయన చెప్పిన మాటలు రాజమౌళి గారి మైండ్ లో ఫిక్స్ అయ్యాయంట. ఎందుకు రప్పించలేం అన్న కసితోనే బాహుబలిని రూపొందించారు. ఇప్పుడు రాజమౌళి గారు ఆ కసి అద్భుతాలని నిజాల్లా మన ముందు నిలబెడుతుంది. మొన్నటి వరకు 70 కోట్లు వసూలు చేయడానికి నానా తంటాలు పడేది ఒక తెలుగు సినిమా. ఇవాళ 3 రోజుల్లో 70 కోట్ల షేర్. దాన్ని ఏమనాలి, దాని గురించి ఏమని మాట్లాడాలి? ఇది నిజమైన తెలుగు సినిమా మార్కెట్ పవర్. బాహుబలి 4 భాషల్లో విడుదలైంది. పోతే అన్ని భాషల్లో కాదు, కేవలం తెలుగులోనే 3 రోజుల్లోనే 70 కోట్ల పైన షేర్ సాధించి ప్రస్తుతం ఇండస్ట్రీ రికార్డ్ అయిన అత్తారింటికి దారేది సినిమాని తప్పించి మిగతా సినిమాలన్నిటి రికార్డుల్ని తుడిచిపారేసింది. అత్తారింటికి దారేది రికార్డుని 4వ రోజున దాటేయటం లాంఛనమని మాట్లాడుకుంటున్నారు ట్రేడ్. 4 రోజులకే ఇండస్ట్రీ రికార్డ్ ని తిరగరాసేసింది. ఇంకో 10 రోజుల పాటు బాహుబలి ప్రభంజనం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఫుల్ రన్ మీద బాహుబలి బయర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతకి బోళ్ళన్ని లాభాలను తెచ్చిపెట్టడమే కాదు, ఇప్పుడప్పుడే ఎవరు అందుకోలేనటువంటి రికార్డులను కూడా క్రియేట్ చేస్తుంది అని అర్థమైపోయింది అందరికి. మిగతా అన్ని భాషల కంటేనూ కొంత నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ తెలుగులోనే ఘనమైన రన్ ని కొనసాగిస్తుంది బాహుబలి. సినిమా కథకి సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నప్పటికీ తప్పనిసరిగా ఒకసారి ఈ సినిమాని చూసి తీరాలి అన్న మాట ప్రత్యేకంగా పనిచేస్తూ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి దండయాత్రకి ఎదురు లేకుండా పోతుంది. బాహుబలి సినిమా మీద ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో 10 రోజుల పాటు నిమ్మళించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకుని మొదటిసారిగా 100 కోట్ల షేర్ సాధించిన తెలుగు సినిమాగా బాహుబలి అవతరించనున్నాడు అన్న సంగతి అందరికీ అర్థమైపోయింది. పోతే విడుదలైన అన్ని భాషల్లో కలిపి బాహుబలి ఇప్పటికే 160 కోట్లకు పైన గ్రాస్ సాధించినట్టు రిపోర్ట్స్ అందుతున్నాయి 3 రోజుల్లోనే. ట్రేడ్ అంచనా ప్రకారం ఫుల్ రన్ మీద బాహుబలి 250 కోట్ల పైన గ్రాస్ సాధించవచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ నడుస్తా ఉన్నాయి. అదే కనుక జరిగితే చాలా హిందీ సినిమాల రికార్డులను కూడా బాహుబలి సరిచేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ప్రస్తుతానికైతే ఈ 3 రోజుల్లోనే బాహుబలి తెలుగులో తప్పించి మిగతా అన్ని భాషల్లోనూ పంపిణీదారులు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చేశాయని వినపడుతున్నాయి రిపోర్ట్స్. తెలుగు వెర్షన్ కి సంబంధించి ఓవర్సీస్ లో అప్పుడే లాభాలను కూడా అందుకుంటుంది. ఇంతవరకు ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి $2 మిలియన్ మార్క్ ని టచ్ చేసిన తెలుగు సినిమానే లేదు. బాహుబలి 3 రోజులకే $3 మిలియన్ మార్క్ ని టచ్ చేసి బేభత్సమైన రికార్డుని సృష్టించాడు. అలానే శాటిలైట్ హక్కులకు సంబంధించి కూడా ఘనమైన రేట్ పలుకుతుంది బాహుబలి. బాహుబలి తెలుగు శాటిలైట్ హక్కుల్ని జీ తెలుగు 16 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే హిందీ హక్కుల్ని సోనీ పిక్స్ 17 కోట్ల రూపాయలకి కైవసం చేసుకుందని రిపోర్ట్ ఉంది. తమిళ హక్కులకు సంబంధించి కూడా భారీ రేట్లు వినిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే బిజినెస్ పరంగా ప్రతి అంశంగానూ బాహుబలి కొత్త రికార్డులని సృష్టిస్తున్నాడు. బాలీవుడ్ సహా ఇండియాలోని ప్రతి చిత్ర పరిశ్రమ ప్రస్తుతం బాహుబలి గురించే చర్చలు జరుగుతుంది. ఇలా అందరూ చర్చించుకోవడానికి అవకాశాన్ని కల్పించింది మాత్రం రాజమౌళినే. నిజంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన సంకల్పానికి, చేసిన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దేశవ్యాప్తంగా తెలుగు సినిమా వాల్యూని విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు బాహుబలితో రాజమౌళి చేసి నిరూపించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై తెలుగు సినిమా గతిలో కొన్ని మార్పుల్ని చూడొచ్చు అని కొంతమంది అంచనాలు వేస్తున్నారు. చూడాలి మరి ఆ మార్పులు ఎలా ఉంటాయో, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.